పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో విజయారెడ్డితో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్ విజయారెడ్డితో ఉన్నాము. బీసీలకు 42% రిజర్వేషన్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజులు బీసీలు ఎస్సీల పేర్లు చెప్పుకొని ఇతర పార్టీలు ఓట్లు దన్నుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చిత్తశుద్ధితోటి ఉన్నది బలహీన బడుగు వర్గాల కోసమని ఈరోజు నిరూపించారు. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశమంతా కూడా ఇదే ఇంప్లిమెంట్ కావాలని కోరడం, దానికి చిత్తశుద్ధిగా మాది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉందో గవర్నమెంట్లో ఉందో అక్కడ మేము చేసి చూపిస్తున్నామని మా రేవంత్ రెడ్డి గారు బీసీ వర్గీకరణతో పాటు ఇంత తొందరగా బిల్లు ఆమోదించి ఈ స్టేజ్కి తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీసీల పట్ల, ఏసీల పట్ల, మహిళల పట్ల, మైనార్టీల పట్ల, బలహీన బడుగు వర్గాల కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి మాటల కాదు చేతల గవర్నమెంట్ అని చూపిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరంగా ఉంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్కి పీజేఆర్ గారి పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఇక పీజేఆర్ గారి పేరు పెట్టడం అందరికీ కూడా ఎన్ని వర్గాలు బలహీన బడుగు వర్గాలు అందరికీ కూడా చాలా ఆమోదంగా సంతోషపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడో కావాల్సింది కానీ ఒక స్ఫూర్తి నింపడానికి రేవంత్ రెడ్డి గారు పీజేఆర్ లాంటి నాయకుడు మళ్ళీ ఆయన లాంటి నాయకులు తయారు కావాలని ఒక స్ఫూర్తి తీసుకొని ఫ్లైఓవర్కి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ పదం ఉచ్చరించడానికే భయపడే రోజుల్లోనే ఆయన తెలంగాణ కోసం ఇటు చట్టసభలలో అటు ప్రజలలో కూడా ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడిన నాయకుడు. ఎప్పుడో తెలంగాణ రాగానే అవ్వాల్సిన కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఆ పేరుతోటి ఇంకా స్ఫూర్తితోటి మాలాంటి యువ నాయకులు కూడా ఇంకా ముందుకు వచ్చి పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారని తెలియజేస్తున్నారు. 18 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది మేడం? అందరికీ సంక్షేమం అందుతుందా? 100% అందుతుందండి. వేరేలో కోడై కూసినా కానీ మాటల కన్నా చేతలలో మేము బిలీవ్ చేస్తాము. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేతలలో చేసి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అనుకున్న వాగ్దానాలు అనుకున్న టైంలో ఇవ్వకపోయినా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అనుకున్న దానికన్నా చాలా చితికిపోయి ఉన్నది. దాన్నంతా కూడా ఒక్కొక్క దానికి ఒక మెరుగుపరుస్తూ ప్రజల్లోకి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటికి తీసుకొచ్చినవి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకొస్తున్నారు. ఇతర పార్టీలు లెక్క పేరుకి ఒకటి తీసుకొచ్చి శాంపుల్కి ఎలక్షన్ల ముందు ఒకరిద్దరికి ఇచ్చేసి తర్వాత దుకాణాలు బంద్ చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి. అట్లా కాకుండా ఏ పథకం తీసుకొచ్చినా ప్రజల వరకు మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లాస్ట్ లైన్లో ఉన్న వాళ్ళ వరకు కూడా అందేటట్టు తీసుకొని రావడం చాలా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారో మా అగేన్స్ట్గా వాళ్ళందరూ కూడా మాటలు మూడ్చుకునేటట్టు డెఫినెట్గా రాబోయే ఏ ఎలక్షన్లోనే మంచి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నామండి.